BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని iCreate డిగ్రీ కాలేజ్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని సినీ నటుడు రచయిత తనికెళ్ల భరణి దర్శించుకున్నారు. గురువారం తనికెళ్ల భరణి తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ప్రధాన ఆలయ స్వయంభూమూర్తుల దర్శనం అనంతరం ఆలయ అర్చకులు వేద ఆశీర్వచనం అందజేశారు. తన సతీమణి జన్మదినం సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రికి రావడం జరిగిందని తనికెళ్ల భరణి చెప్పారు. ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో యాదాద్రి ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టిందని, ఆలయ శిల్పకళ అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారని కొనియాడారు. తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన యాదాద్రి ఆలయాన్ని ప్రతి ఒక్కరూ దర్శించుకోవాలని కోరారు ఆయన. మా శ్రీమతి జన్మదిన సందర్భంగా మా కుటుంబ సభ్యులందరితో కలిసి ఈ యాదాద్రి రావడం జరిగింది. గతంలో వచ్చినప్పుడు కూడా దాదాపు నేను మా చిన్నప్పటి నుంచి 10-15 సార్లు వచ్చి ఉంటాను. కానీ ఈ 2 ఏళ్లలో 2 సార్లు జరిగిన మార్పులు, దీని మీద ప్రభుత్వం బోల్డంత డబ్బు వెచ్చించి పరమ వైభవంగా, అంటే తెలంగాణలో తిరుపతి స్థాయిలో ఈ నిర్మాణం జరిగింది. భక్తులకి చాలా పరమానందంగా ఉన్నారు. ముఖ్యంగా నేను కూడా ఆ శిల్పాలు అయితేనేమి, పూజా విధానం అన్ని కలియుగ వైకుంఠంలో ఉంది. భక్తులు అధిక సంఖ్యలో యాదగిరి గుట్టకు వచ్చి దర్శనం చేసుకుని చరితార్థులు కావాల్సిందిగా ప్రార్థిస్తూ ఓం నరసింహాయ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.